భక్తి ఉద్రేకం చేత కట్టుకున్నటువంటిదా అంటే అమృతస్య దేవధారణ అంటాడు. ఋగ్వేదంలో అమృతస్య దేవధారణో భూయాసం, అమృతస్య అంటే మోక్షము కొరకు దేవధారణో భూయాసం, దేవ చిహ్నమును ధరిస్తున్నాము, దేవుణ్ణి ధరిస్తున్నాము. అంటే ఈ ధారణ అనేటువంటిది వైష్ణవంలో లేదు, ఇంకా ఏ ఇతర మతాల్లో కూడా లేదు, శాక్తంలో కూడా లేదు. కేవలం ఒక శైవంలో మాత్రమే ధారణ అనేటువంటి ప్రక్రియ ఉంది కనుక అది లింగధారణ అని, ఆ ధారణ పదానికి లింగధారణ అనే అర్థమే రూఢి అర్థము అని. సరే వాదోపవాదాలు ఉన్నాయనుకోండి, అవి పక్కకు పెడతాం. సర్వలింగద్దుస్థావైది వాణి మంత్రం పవిత్రం, ఇది కూడా పాణవు మననాథ్ త్రాయదైది వాణి మంత్రం అంటే వామహస్తంలో ఇష్టలింగాన్ని ఉంచుకొని పంచాక్షరి మహామంత్రాన్ని కొన్ని వేల మార్లు జపించిన వల్ల మోక్షం లభిస్తుంది అని సూచిస్తుంది. వాణి మంత్రం పవిత్రం అనేటువంటి ఒక యజుర్వేద మంత్రం. ఇషమూర్జం తపదాక్షత అనేటువంటి ఉపనిషత్తు వాక్యం ఏదైతే ఉందో అది కూడా లింగధారణని ప్రతిపాదిస్తుంది. ఇవన్నింటి యొక్క విపులమైనటువంటి అర్థాన్ని లింగ పురాణము, శివపురాణము మొదలైనటువంటి పూర్వ పురాణము మొదలైన పురాణాలు, కారణోత్తరాది ఆగమాలు ఇవన్నీ ప్రతిపాదిస్తున్నాయి. అంటే సూచ్యార్థమైనటువంటి యొక్క ఈ లింగధారణ, వేదముల యందు సూచింపబడినటువంటి లింగధారణ, పురాణములు, ఇతిహాసములు, ఆగములలో విపులంగా ప్రతిపాదింపబడ్డాయి. అవి ఏమీ తెలియకుండా ఇదేదో ఎక్కడిదో ఏమిటో అనేటువంటి ఒక భావన, దుర్భావన అని చెప్పక తప్పదనవచ్చు. మనకు సంస్కృత్య గురుణానందం నిరద్ధజ్ఞానపూర్వకం కామహస్త గతంలింగం సావధానేన పూజయే, గురువు గారి చేత సంస్కరింపబడి ఇవ్వబడి షడధ్వజ్ఞాతము షడధ్వశోధనము చేయబడి అటువంటి ఏ లింగమూర్తి అయితే ఉన్నదో అది వామహస్తమునందు పెట్టుకొని పూజించాలి అని చెప్తున్నారు కనుక లింగధారణ అనేటువంటిది ఆగమాలలో స్పష్టంగా ప్రతిపాదింపబడుతుంది. బ్రాహ్మణస్య సమాచారం లింగధారణం ఉత్తమం అన్నాడు. ఇది ధర్మశాస్త్రములు చెప్తున్న ధర్మశాస్త్రములు ఉన్నవే, ఆ ధర్మశాస్త్రాలలో కూడా లింగధారణ ప్రతిపాదింపబడ్డది. బ్రాహ్మణుడు అంటేనే లింగధారింపమన్నాడు. లింగధారణలు అంటే వాడు బ్రాహ్మణ కాదని అడుగుతున్నారు కానీ మనల్ని బ్రాహ్మణుడు అంటేనే లింగధారయ్యా, లింగధారణ లేనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదుకోమన్నాడు. బ్రాహ్మణస్తే సమాచారం లింగధారణ ఉత్తమం, ముఖే మంత్రం మృదుధ్యానం మస్తకే లింగధారణం శిఖా శుద్ధాక్ష భస్మానికి బ్రాహ్మణ లక్షణం అన్నాడు. ఇదయ్యా బ్రాహ్మణుని యొక్క లక్షణం. అంటే లింగధారణ చేసుకోవడమే బ్రాహ్మణ లక్షణంగా మనకు ధర్మశాస్త్రములు అంటే స్మృతులు బోధిస్తూ. అందుకొరకే చతుర్వేదా లింగం ధారయంతి అంటారు. 4 వేదములు కూడా లింగాన్ని ధరించాయట. ఋషయ శివలింగం ధారయంతి, ఋషులందరూ కూడా శివలింగాన్ని ధరించి పూజించినట్టు గాథలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి. హరయ అజా హరయ శివలింగం ధారయంతి, బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలంతా కూడా ఇష్టలింగమును ధరించి పూజించి వాళ్ళ ఫలములను పొందినట్టుగా మనకు పురాణములలో గాథలు కనబడుతూ ఉన్నాయి. అంటే వేదంలో ఉందంట, వేదంలో ఉండదు. నేను మొదలే చెప్పాను, సూచ్యాంత సూచకాన్ని వేదమంత్రాన్ని అని. శివలింగం ధారయంతి తస్మాత్ దేవా శివలింగం ధారయంతి. కనుక తప్పనిసరిగా ఈ శివలింగధారణ అనేటువంటిది ఏదో నూతనమైనదో పురాతనమైనది కాదనో భావనని వదిలిపెట్టి అందులో లింగధారణతో పాటుగా వర్ణాశ్రమ ధర్మ పాలనం గావిస్తూ ఉండేటువంటి అదే అందుకొరకే దాన్ని
శ్రౌత శైవము అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ భేదాన్ని ఇన్ని భేదాలు వచ్చాయి కాబట్టి మనకు భేదము నుండి ఆ బాధ కలగకుండా ఉండడానికి కానీ శ్రౌత శైవము అని ఓ ఉప పదాన్ని జోడించుకోవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ ఏర్పడింది. మనది శ్రౌత శైవము అని చెప్పుకోవడానికి. ఎందుకంటే మరి మిగతా వాటితో బాధ వస్తుంది. సామాన్య శైవులు ఉన్నారు, మిశ్ర శైవులు ఉన్నారు, శుద్ధ శైవులు ఉన్నారు, వీరశైవులు ఉన్నారు. వీళ్ళందరిలో ఉన్నటువంటి ఉపపదాలు మనకు అన్వయించలేవు కనుక ఇంకొక ఉపపదాలు శైవం అంటే అదా ఇదా అని చెప్పి మళ్ళీ సందేహం కలగకుండా ఉండడానికి శ్రౌత శైవము అంటే శృతి ప్రతిపాదితమైనటువంటి ధర్మాచరణానుష్ఠాన పూర్వకంగా ఏ అనుష్ఠానం అయితే చేయబడుతుందో అది ఏ శ్రౌత శైవము అని పిలువబడుతుంది. ఈ శ్రౌత తాదృగ్యోపాసన అంటే ఏమిటయ్యా అంటే తదేవ రూపమే అంటే ఈ ఇష్టలింగ రూపమే అక్కడ ఉన్నది. ఈ ఇష్టలింగం యొక్క రూపమే ఈ ఆకారంలో మనకు కనబడుతున్నది అనే భావనతోటి మాత్రమే మనం ఏ దేవతనైనా దర్శించవచ్చు, పూజించవచ్చు. ఆ ఇష్టలింగాన్ని చేతులు పట్టుకుని నమస్కారం చేయడం చేసినట్టయితే అదే తాదృగ్యోపాసన. ఇక లింగం యొక్క నిత్యార్చనలో మనకు వామహస్తానికే ప్రాధాన్యం ఉంది. స్వవామహస్తం దేవేది విభావ్య కమలాకృతి